హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఎప్పట్లాగే 1 minute టైం ఫ్రేమ్లో నేను ఇవాళ ట్రేడ్ చేసిన ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిస్కస్ చేద్దాం. అలాగే టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ అంటే కొన్ని స్టాక్స్లో ఎక్కడ ఎంట్రీ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలని డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్లో నిఫ్టీ, నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేశాను. ఓకే, సో నేనేం చేశానంటే ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవ్వగానే ఇంకా గ్రీన్ పడ్డది కదా, నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ లెవెల్ వరకు అయితే రీచ్ అవుతుందని ఇక్కడ బై చేశాను. సమ్వేర్ ఈ లెవెల్ రాగానే ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, దీని తర్వాత ఇది మళ్ళీ రివర్స్ అయ్యి ఇక్కడ వరకు ఇక్కడ సపోర్ట్ అయితే ఉంది బేసికలీ, మీరు అబ్జర్వ్ చేశారంటే. సో మళ్ళీ వచ్చి టెస్ట్ చేసి ఈ లెవెల్ వరకు, అంటే ఇది ఇక్కడ ఈ లెవెల్ సపోర్ట్ అనుకోండి. మార్కెట్ ఎలా చేస్తుందంటే ఈ లెవెల్ వరకు మళ్ళీ పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ వచ్చి కావాలని ఇక్కడ సపోర్ట్ ఉన్న ఇక్కడ స్టాప్ లాస్ హిట్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట. ఓకే, సో బేసికలీ అలా చేస్తుంది. ఇక్కడ మనం అనుకున్న విధంగా సపోర్ట్ ఉంది, ఇక్కడ పైకి వెళ్ళింది, మళ్ళీ కావాలని మార్కెట్ స్టాప్ లాస్ హిట్ చేయడానికి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. దాని తర్వాత ఇంకా కంప్లీట్ సైడ్ వేస్ అనుకోండి మార్కెట్. బట్ ఇక్కడ ఈ సపోర్ట్లో ఎంటర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఇది ఒక ఇన్విజిబుల్ సపోర్ట్. ఇక్కడ మనం కనిపించే ఈ సపోర్ట్లో మనం ఎంట్రీ తీసుకోవాలి. కానీ ఇలాంటి ఇన్విజిబుల్ సపోర్ట్స్ అంటారు దీన్ని బేసికలీ. అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర ఒక సపోర్ట్ అనమాట. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోలేము, ఇది ఎగ్జిట్గా వాడుకోవాలి. ఓకే, సో ఇది ఇవాళ చేసిన ట్రేడ్. ఓకే, సో నెక్స్ట్ మనకి లూజర్స్ అండ్ గెయినర్స్ చూద్దాము. ఇప్పుడు ఇండిగో చూద్దాము. టాప్ లూజర్స్లో ఒక ఇండిగో ఒక స్టాక్ ఉంది ఇవాళ. సో ఇక్కడ మీకు చూస్తుంటే ఇండిగోలో, ఓకే, ఇండిగో టాప్ లూజర్స్లో ఉంది. కానీ ఇక్కడ చూస్తే మీ ట్రేడ్ చాలా డిఫరెంట్గా ఉంది. బై ట్రేడ్ అనమాట. ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్లో ఇక్కడ మనం ఎంటర్ అయిపోతాం, బై చేస్తాం బేసికలీ. ఓకే, ఇక్కడ బై చేసినాక అది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, అంతే ట్రేడ్. దాని తర్వాత ఇంకో ట్రేడ్ చేయడానికి ఏం లేదు. బట్ ఈవెన్ దో స్టాక్ లూజర్స్లో చూపించిన బై ట్రేడ్ ఉంది, చూసారా. సో నెక్స్ట్ ఇంకో స్టాక్ ఐటీసీ. ఐటీసీలో మీరు చూస్తే ఇక్కడ సెల్ చేస్తే మనకి టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లైన్ దీని కింద వరకు కూడా వెళ్తుంది, ఇక్కడ వరకు కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. ఇంకా పేషెన్స్కి వెయిట్ చేస్తే ఇక్కడ వరకు. ఓకే, ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్లో మనకి ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ రెడ్. అంటే ఇంకా డిసైడ్ అవ్వచ్చు మనం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఈ రెడ్ క్యాండిల్ పడ్డదో, గ్రీన్ క్యాండిల్ పడ్డదో, కిందికి ఎప్పుడైతే స్టాక్ మూవ్ అవుతుందో మనం సెల్ చేసేయచ్చు బేసికలీ. ఆర్ ఈ లెవెల్ బ్రేక్ చేసినాక మనం డిసైడ్ అయ్యి సెల్ చేసేస్తే మన టార్గెట్ వచ్చేసరికి ఫస్ట్ గ్రీన్ లైన్ కన్నా కింద. ఇక్కడ లేదు, పేషెన్స్గా వెయిట్ చేస్తే మనం ఇక్కడ వరకు వచ్చింది టార్గెట్ మనకి. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ చూద్దాం. సో ఇప్పుడు భారతీ ఎయిర్టెల్లో చూస్తే 2 ట్రేడ్స్ కనిపిస్తాయి మనకి. గ్రీన్ ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ బై చేసినాక మనకి టార్గెట్స్ వరకు పైన బ్లూ లైన్, బట్ అది ఇక్కడ వరకు రీచ్ అయింది. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు మనము. బట్ మన టార్గెట్ జనరల్లీ ఇక్కడ బై చేస్తే ఫస్ట్ టార్గెట్ అయితే ఇది మనకి బ్లూ లైన్. బట్ మనం కావాలంటే ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు, ప్రీవియస్ డే క్లోజ్కి సమ్వేర్ ఇక్కడ. ఓకే, సో
బట్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే ఈ లెవెల్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తాం మళ్ళీ రివర్స్ అయింది. ఓకే, రివర్స్ అయ్యి పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఇది స్టాప్ లాస్ బ్రేక్ చేసింది. ఓకే, సో ఒకవేళ ఇక్కడ బై చేసి మళ్ళీ రివర్స్ అయ్యి హోల్డ్ చేసుకున్నాం, ఇక్కడ బై చేసి మనకి ఈ లెవెల్, ఈ బ్లూ లెవెల్ రీచ్ అవుతుందని వెయిట్ చేస్తుంటే అది ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ చేసిందో మనం పొజిషన్ రివర్స్ చేసుకోవాలి, రివర్స్ చేసుకొని సెల్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ వరకు వెళ్ళింది. ఇంకా పివట్ వేసుకొని ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ గెయినర్స్లో చూద్దాం. అదాని పోర్ట్స్, అదాని పోర్ట్స్ చూస్తే మనకి ఈ బ్లూ లెవెల్ దగ్గర చాలా పవర్ఫుల్ లెవెల్, ఇక్కడ బై చేస్తాము. ఓకే, ఇక్కడ బై చేసినాక రెడ్ అనేది ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ గ్రీన్ అనేది మన సెకండ్ టార్గెట్. బట్ అన్ఫార్చునేట్లీ గ్రీన్ అనేది చాలా లేట్గా రీచ్ అయింది. ఇక్కడ నుంచి మార్నింగ్ ఒక 9:54 నుంచి ఒక 9:56 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు పేషెన్స్గా వెయిట్ చేయాలి. అంతసేపు వెయిట్ చేసే ఓపిక ఎవరికి ఉండదు బేసికల్లీ. ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు పైన, ఈ రెడ్ లైన్ అనేది ఫస్ట్ టార్గెట్, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తే గ్రీన్ కూడా హిట్ అయింది. నెక్స్ట్ అల్ట్రా సిమెంట్, అల్ట్రా సిమెంట్లో ఫస్ట్ గ్రీన్ ఇక్కడ బై చేస్తాము. బై చేయగానే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు పేషెన్స్గా వెయిట్ చేస్తాము. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఈ లెవెల్ వరకు పేషెన్స్గా వెయిట్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ బై చేస్తామండి గ్రీన్ వేసినాక ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వనంత వరకు మనం ఇక్కడ పేషెన్స్గా వెయిట్ చేస్తాము. ఓకే, పేషెన్స్ అవ్వకుండా మనకి బేసికల్లీ మళ్ళీ పైకి వచ్చింది. ఓకే, అంటే ఈ లెవెల్ హిట్ అవ్వాలి ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే, మనం బ్రేక్ చేయకుండా పైకి వెళ్ళింది ఇంకా. ఓకే, సో బేసికల్లీ ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ బై చేస్తాం. ఈ లెవెల్ ఇక్కడ వచ్చిందంటే ఇంకా అయిపోయింది, మనం ఎగ్జిట్ అయిపోవాలి. బట్ అది ఇక్కడ వచ్చి పైకి వెళ్ళిపోయింది. ఓకే, సో మనం ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు, ఇక్కడ మంచి ప్రాఫిట్ కానీ వస్తుంది. ఇంకో స్టాక్ జేఎస్డబ్ల్యూ స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ 2 గ్రీన్ క్యాన్స్ పడ్డాయి, ఇక్కడ బై చేస్తాము. మన టార్గెట్ వస్తుంది గ్రీన్, ఈజీగా హిట్ అయింది. ఇంకా పేషెంట్గా వెయిట్ చేస్తే పైన ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, సో ఇప్పుడు బిట్కాయిన్ చూద్దాం మనం. బిట్కాయిన్ బేసికల్లీ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, రెడ్ ఇక్కడ పైకి వచ్చింది. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర రివర్స్ అవ్వాల్సిందే, ఇక్కడ మనం సెల్ చేస్తాము. ఓకే, ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు ఒక ట్రేడ్. దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ సమ్వేర్ బై చేయొచ్చు, బై చేస్తే ఇక్కడ వరకు వెళ్ళింది. ఓకే, సో అలా ఒక ట్రేడ్ అయితే, అదొకటి ట్రేడ్. ఇక్కడ సెల్ చేస్తాం, పేషెన్స్గా వెయిట్ చేస్తాం కింది వరకు రావాలని, బట్ ఇక్కడ మన పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేసి కిందికి వచ్చింది. ఓకే, సో ఇక్కడ సమ్వేర్ ఎగ్జిట్ అయిపోవచ్చు మనం, ఒక షార్ట్ ట్రేడ్. లేదు ఇంకో ట్రేడ్ చేయాలి అంటే ఇక్కడ సమ్వేర్ బై చేస్తాం, ఇక్కడ సమ్వేర్ ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇంకా యాక్చువల్లీ ఇది ఈ లెవెల్ గ్రీన్ లెవెల్ బ్రేక్ అవ్వగానే పైకి వెళ్తే ఈ పైన బ్లూ కనిపిస్తుంది, ఇది మన టార్గెట్. బట్ టార్గెట్ రీచ్ అవ్వలేదు, మళ్ళీ రివర్స్ కింద పడ్డది. సో ఎప్పుడైతే ఈ లెవెల్ బ్రేక్ అయిందో చూసారా, ఈ లెవెల్ ఇంకో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెల్ చేస్తే ఈ పివట్ లెవెల్ వరకు ఈజీగా రీచ్ అయింది, ఇంకా పివట్ కింద కూడా వెళ్ళింది మనకి చూస్తే మీరు. ఓకే, సో ఇది
బిట్కాయిన్ ట్రేడ్. డో జోన్స్ చూద్దాము ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది. మార్కెట్ ఓపెన్ అయింది. నేనైతే సైడ్ వేస్ కంప్లీట్లీ మార్కెట్ చూస్తే మీకు. ఓకే, సో ఇవాళ ఏం చేస్తామంటే గ్రీన్ రెడ్ గ్రీన్ ఇక్కడ బై చేస్తామండి. ఇక్కడ బై చేయగానే ఈ లెవెల్ అని ఈజీగా హిట్ అవుతుంది, ఆల్రెడీ హిట్ అవుతుంది చూస్తుంటే. ఓకే, సో దీని తర్వాత ఇప్పుడు చూసారా ఈ లెవెల్ హిట్ అయింది. ఇక్కడ నుంచి రివర్సల్ పొజిషన్ కొంచెం రివర్స్ అవుతుంది. బట్ పేషెన్స్గా వెయిట్ చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి ఈ పైన బ్లూ అండి. లేదు బ్లూ రాకపోయినా ఇక్కడ సమ్వేర్ ఈ గ్రీన్ లెవెల్ బ్రేక్ అయినాక పైన ఇక్కడ వరకు వెళ్ళొచ్చు మనకి. ఓకే, సో ఇది ఇవాళ ట్రేడ్స్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్. అండ్ మీరు చూస్తుంటే మన ఛానల్లో ఆ లెవెల్స్ పైన అక్యురేట్ లెవెల్స్ ఎలా గీసుకోవాలి అనే సందేహం అయితే వస్తుంది. ఓకే, ఎప్పుడైనా ట్రేడింగ్ అనేది ఎప్పుడైనా ఎలా తీసుకోవాలి అంటే ట్రెండ్ని బట్టి లెవెల్స్ని బట్టి ఈ రెండు. ఓకే, సో ఈ లెవెల్స్ ఎలా గీసుకోవాలి అనే దానికి ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇప్పుడు ఏదైతే మీరు వీడియో చూస్తున్నారో లింక్లో పెట్టాను. అది చూస్తే బేసికలీ మీకు లెవెల్స్ ఎలా గీసుకోవాలి ఒక ఐడియా వస్తుంది. ఆ లెవెల్స్లో నేను ట్రేడ్ చేస్తాను. ఓకే, సో ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది, ఏం లేదు. ఆ ఎక్సెల్ షీట్లో మీరు ఒక స్టాక్ బ్యాంక్ నిఫ్టీ ఏదైనా స్టాక్ ప్రీవియస్ డే క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా లెవెల్స్ వచ్చేస్తాయి. చాలా యాక్యురేట్ లెవెల్. ఆ లెవెల్స్ గీసుకుంటే చాలు మనకి. ఓకే, సో ఇది రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.